పార్టీ విషయంలో వీళ్ళు ఏమైనా లెక్కేసుకుంటున్నారా, లేదంటే వీళ్ళు అనుకున్న లెక్క అక్కడ ప్రజెంట్ చేయాలనుకుంటున్నారా రేపొద్దున? అది కూడా 12 ముందు అయితే చంద్రబాబు గారు ఇచ్చిన ప్రపోజల్ అది. దానికి ఇప్పుడు ఈయన వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి. బేసిక్ అయితే 12 అంటే కరెక్ట్ గా 12 అన్నా కూడా వాస్తవం కరెక్ట్ కాదు, కాకపోతే ఎంపీలు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి సరిపోదు. కానీ ఎంపీలు అప్పుడు 2014లో కూడా ఎంపీలు 5 ఇచ్చారు బీజేపీ, 15 పార్లమెంటు, ఇదే 15 అసెంబ్లీ అయితే తర్వాత ఒకటి దాని బదులు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇంకొకటి చివరిలో తీసి దానికి ఎమ్మెల్సీ అని 15 ఓకే చేసి 13 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీ అని చెప్పి 2 తర్వాత వీళ్ళకి ఎమ్మెల్సీ కింద ఇచ్చారు. ఆ తర్వాత ఇటు వచ్చేటప్పటికి ఎంపీలకు వచ్చేటప్పటికి అరకు ఎంపీ వాళ్లే వదులుకున్నారు. అరకు వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్ లేరని చెప్పేసి అప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీకి పెట్టుకుంది అక్కడ. ఆ విధంగా ఎంపీ సీటు వాళ్ళు వదులుకున్నారు అనమాట. దానికి బదులుగా ఏమీ ఇవ్వలేదు, వాళ్ళకి అవసరం లేదన్నారు. అది మిగతా 4 చోట్ల కదా పోటీ చేసింది వాళ్ళు, అప్పుడు గెలిచింది 2 కదా, ఆ టైప్ లోకి వచ్చింది అక్కడ. అంటే ఇప్పుడు 30-12 అంటే 42 అవుతుంది. పోనీ వీళ్ళు చెప్పుకుని, లేదంటే 27 చూసుకున్నా దగ్గర పోనీ 40 అవుతుంది. 40 సీట్లు కూటమిలో భాగంగా త్యాగం చేయడానికి నిజంగా టీడీపీ రెడీ అవుతుందా? అలా అయితే లాభమా నష్టం? 40 సీట్లు గనక ఇద్దరికి కలిపి అంటే కొంతవరకు బెటరే. వాస్తవంగా అయితే గనక జనసేనకి కొంత ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు జనసేన క్యాండిడేట్లు బలమైన క్యాండిడేట్ లేరని ఆయన ఒప్పుకుంటారు.